హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు బెండకాయ మసాలా కర్రీ చేశాను, అది కూడా క్యాటరింగ్ స్టైల్లో. మనం ఈ కర్రీని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ కర్రీని అన్నంలోకే కాకుండా చపాతీ, పుల్కా, రోటీలు కూడా తినొచ్చు. బెండకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, ఒక ముద్ద కూడా వదలకుండా తినేస్తారు, అంత బాగుంది కర్రీ. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా పల్లె రుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ బెండకాయ మసాలా కర్రీని టేస్టీగా నేను ఎలా చేశానో చెప్తాను. ఇప్పుడు ముందుగా ఒక పావు కేజీ బెండకాయలని శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి. ఇవి మా గార్డెన్ బెండకాయలు కాబట్టి నేను వాటర్తో శుభ్రం చేసేసాను. బయటకు ఉన్న బెండకాయలు అనుకోండి, ఉప్పు నీళ్ళలో నానబెట్టి కొంచెంసేపు క్లీన్ చేసుకోండి. అలా శుభ్రం చేసిన తర్వాత బెండకాయలకి తలాతోక తీసేసి ముక్కలు 1 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. పెద్దగా కట్ చేసుకోవాలి. పులుసుకు మనం పెద్దగానే కట్ చేసుకుంటాం కదా, దాని మీద కొంచెం పెద్ద కట్ చేసుకోండి. ముక్కలు అలా పెద్ద కట్ చేసుకోవాలి కాబట్టి మంచికాయలు చూసుకొని తీసుకోండి, లోపల పుచ్చులేమి లేకుండా. కట్ చేసిన తర్వాత అన్నీ ఒకసారి చెక్ చేసుకుని పక్కన పెట్టుకోండి. బెండకాయ మసాలా కర్రీ అంటే గ్రేవీ కర్రీ కాబట్టి గ్రేవీ కోసం 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ముందుగా నేను తీసుకున్న పావు కిలో బెండకాయలకి 2 టమాటాలు సరిపోతాయండి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకుని బెండకాయ ముక్కలు వేసి ముందు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల బెండకాయ ముక్కల్లో జిగురు ఉంటుంది కదా, ఆ జిగురు ఏమి ఉండదు. ఆ జిగురు మొత్తం పోయిన వరకు వేయించుకోవాలి. ఈ నూనెలో బెండకాయ ముక్కలు మనకి సగం ఫ్రై అయితే సరిపోతుంది, మిగతా సగం మన గ్రేవీలో ఉడుకుతాయి. కర్రీ అప్పుడు బాగుంటుంది. కొంచెం కలర్ మారి ముక్క మెత్తబడినట్టు తెలుస్తుంది, మనకి జిగురు తగ్గిపోతుంది కంప్లీట్గా. అప్పుడు తీసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను పక్కకి. అలా ఫ్రై అయితే చాలు. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. బెండకాయ ముక్కలు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో కొంచెం మెంతి పొడి, ఆవాలు, జీలకర్ర, పసుపు వేసి వేయించుకోవాలి. తాలింపులో మీకు ఇష్టమైతే కొంచెం ఇంగు వేసుకోండి, నేనైతే వేశాను. కరివేపాకు లేదండి నా దగ్గర, కరివేపాకు ఉంటే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి సన్న కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంగువ హెల్త్ పరంగా మంచిదండి, డైజెషన్కి, అందుకే నేను వాడతాను అన్ని కర్రీస్లో. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాల్సిన అవసరం లేదు, సగం వేగితే సరిపోతుంది. కొంచెంసేపు వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా టమాటో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. ఈ టొమాటో పేస్టు బాగా దగ్గరకు వచ్చేలా ఉడకనివ్వాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఇందులో పసుపు కానీ ఉప్పు కానీ ఏమీ వేయలేదు. మగ్గిన తర్వాత కంప్లీట్గా దగ్గరకు వచ్చిన తర్వాత వేసుకోవాలి. చూస్తున్నారు కదా, టొమాటో పేస్ట్లోని వాటర్ అంతా పోయి దగ్గరకు వచ్చేసింది. ఇంకొంచెం బాగా దగ్గరకు రానివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా మసాలాలన్నీ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఆయిల్లో కొంచెం వేసాను, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. కూరకు సరిపడా ఉప్పు, కారం, కొంచెం మిరియాల పొడి వేసుకుంటాను నేను, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. వేసుకున్న మసాలాలన్నీ బాగా కలుపుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఉప్పు వేసాం కాబట్టి వాటర్ వస్తుంది, టమాటో పేస్ట్ ఇంకా మగ్గుతుంది. బాగా మగ్గిన తర్వాత ఒక 1/2 కప్పు పెరుగు మనం బాగా చిలకొట్టుకుని వండించుకోవాలి. ఆ పెరుగుని వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసిన తర్వాత అదే గిన్నెలో కొంచెం నీళ్ళు పోసి ఆ గిన్నె కూడా కడిగి పోసేసుకోవాలి. కొంచెం పోయాలి, ఎక్కువ పోయకూడదు. పెరుగుని ఈ మసాలాల్లో బాగా ఉడకనివ్వాలి. బాగా దగ్గరకు వచ్చేంత వరకు వాటర్ అంతా ఇంకిపోవాలి, అంతవరకు ఉడకనివ్వాలి. పెరుగు వేసిన తర్వాత ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది గ్రేవీ. కూరలో వేసిన ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. వాటర్ ఎక్కువగా పోయకూడదు. ఒక 4 స్పూన్లు అగ్నిలోకి పోసి కడిగి పోసేసేయాలి. మళ్ళీ తర్వాత పోసుకొని మళ్ళీ గ్రేవీ ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ తేలిపోయింది. ఇంత బాగా దగ్గరకు వచ్చేలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మనం బెండకాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. బెండకాయ ముక్కలు వేసిన తర్వాత గరిటతోని ఎలా పడితే అలా కలిపేయద్దు, నిదానం కలుపుకోవాలి. బెండకాయ ముక్కలు ఫ్రై చేసాం కదా ముందే, మనం మెత్తగా ఉంటాయి. కొంచెం వేసుకున్న మసాలాలన్నీ బెండకాయ ముక్కలు పట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఒక 1/2 స్పూన్ ఉంటుంది కసూరి మెతి వేసాను. ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి చాలు.
ఎక్కువ వాటర్ అక్కర్లేదండి. బెండకాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి. గ్రేవీ కూడా మనకు ముందే ఉడికిపోయింది కంప్లీట్గా. ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మనం వేసుకున్న మసాలాలన్నీ బెండకాయ ముక్కలుగా పట్టుకోవాలి. అలా ఒక 5 నిమిషాలు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టేసుకుని ఉడకనివ్వాలి. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకోవాలండి, హైలో పెట్టకూడదు. ఎక్కువగా ఉడికిందనుకోండి బెండకాయ ముక్కలు తేగడైపోతాయి. మనకు ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కదా. ఇలా సిమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల బెండకాయ ముక్కలోకి గ్రేవీ వెళ్ళి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మనకి. బెండకాయ ముక్క అలా నీట్గా కనిపిస్తూ ఉంటే చూడడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. నేను ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా చేసుకునే బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి బెండకాయ కర్రీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.